హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇది పాప అంటే మనం తిరుపతి వెళ్ళినప్పుడు ప్రోగ్రామ్ అని చెప్పాను కదా, 2 months అయిపోయిందండి మేము వెళ్ళి. ఈ ప్రోగ్రామ్ అయిపోయి కూడా నేను చాలా లేట్గా అయితే పెడుతున్నాను వీడియో. ఎందుకంటే నేను కైమ్ మాస్టర్లో ఏ వీడియో కానీ అప్లోడ్ చేసినా కూడా ఎందుకనో ఏమో మరి ఏం ప్రాబ్లం ఏంటో డిలేట్ అయిపోతున్నాయి. అందుకే వీడియోస్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదండి. నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేయడం, వాయిస్ ఇచ్చి గంటలు కూర్చొని అంతసేపు వాయిస్ ఇచ్చి అంత అప్లోడ్ చేయే టయానికి మొత్తం వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోతున్నాయి. అందుకే అసలు ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అందుకే వీడియోస్ పెట్టడం కూడా చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు టైం దొరికినప్పుడల్లా ఒక్కొక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. లాంగ్ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నా. షార్ట్ వీడియోస్ అంటే చేయొచ్చండి, 1 గంట 2 గంటలో టైం తీసుకొని చేస్తాము. కొంచెం లాంగ్ వీడియోస్ అంటే ఈ వాయిస్ ఇవ్వడంలో, ఎడిటింగ్ చేసుకోవడంలో చాలా టైం అయితే పడుతుంది. చాలా కష్టం ఉంటుందండి. చూస్తానికి మనం ఈజీ అనుకుంటాం కానీ ఎంత కష్టపడాల్సి వస్తుంది చేయాలంటే. వాయిస్ ఇచ్చేటప్పుడే ఎన్నిసార్లు మనం చూసుకొని మాట్లాడి చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది. ముందుగా ఈ వీడియో కానీ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ప్రోగ్రాం ఎలాగుందో ఒక్క కామెంట్ అయితే చేయండి అండి. వీడియో అయితే ప్రోగ్రాం అయితే చాలా బాగా జరిగిందండి. అంటే ఇక్కడ కొంచెం ప్రాబ్లం అయితే అయిందనమాట. ఎందుకంటే ఈ మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరైతే మనకి ప్రోగ్రామ్ అని అని ఒక మధ్య వ్యక్తి ఉంటారో తన వల్ల కొంచెం ఇష్యూ అయితే జరిగింది. దానివల్ల ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ అవుతుంది అని అందరం అనుకున్నామండి. అస్సలు అందరు పాపం ఇక్కడ హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళి ఒక్కొక్క ఫ్యామిలీకి 4 నెంబర్స్ 5 నెంబర్స్ 3 నెంబర్స్ కూడా అట్లా వచ్చారండి ఫ్యామిలీలో. ఎందుకంటే తిరుపతిలో అంటే ఎంత అదృష్టంగా ఫీల్ అయ్యి అంత అవకాశం మన పిల్లలకు వచ్చింది కదా అని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి మేము అక్కడికి వెళ్ళాము అందరమి. అంతే నిరుత్సాహం లాగా అయిపోయిందండి. అక్కడికి వెళ్ళంగానే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అన్నారు. అది కూడా ఎలాగంటే పిల్లలు డ్రెస్సింగ్ అయిపోయి మేకప్ అయిపోయి అంతా రెడీ అయిపోయినాక అక్కడికి వెళ్ళినాక ప్రోగ్రాం క్యాన్సిల్ అన్నారండి. చాలా పేరెంట్స్ కానీ మాకన్నా మేము ఏదో ఇవాళ కాకపోతే రేపన్నా అవుతుందన్న ఉన్నాం. కానీ మాస్టర్ అయితే చాలా టెన్షన్ పడ్డాడండి. ఎందుకంటే పిల్లల్ని పేరెంట్స్ కూడా వచ్చారు. అదేమో ఒక 1 hour జర్నీయో 2 hours జర్నీ కూడా కాదు, చాలా లాంగ్. ఇక్కడ మనం హైదరాబాద్ నుంచి అక్కడ తిరుపతి వరకు వెళ్ళాము. ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందంటే ఎంత అప్సెట్గా ఫీల్ అయ్యాడో చాలా బాగా, అసలు చెప్పకూడదు కానీ పాపం ఏడ్ చేశాడు. కళ్ళలో నుంచి ఇలా నీళ్ళు తిరిగిపోయాయి, అంత టెన్షన్ పడ్డారు. కానీ ప్రోగ్రాం మటుకు చాలా బాగా జరిగిందండి. దగ్గర ఒక 2 hours దాకా చాలా ఘర్షణ జరిగింది అక్కడ. జరిగినాక ఇంకా అంతా ఒక సర్దుమానికి ప్రోగ్రాం అయితే స్టార్ట్ చేశారు. మాకన్నా ఒక 4-5 గ్రూప్స్ దాకా అయితే అయిపోయిందండి డ్యాన్స్ ప్రోగ్రామ్. అవి కూడా నేను చాలా వరకు షార్ట్ వీడియోస్లో అప్లోడ్ అయితే చేసే ఉన్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షార్ట్ వీడియోస్ చూడండి, తెలుస్తుంది. దగ్గర ఒక 2000 నెంబర్స్ దాకా ఉన్నారండి పిల్లలు అయితే డ్యాన్స్ చేయడానికి వచ్చిన వాళ్ళు. అందరూ రెడీ అయ్యి మేకప్ చేసుకొని తీరా ఇంకా దగ్గరకు వచ్చి మూమెంట్కి వచ్చి ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అనగానే అనే ఒక టైంలో క్యాన్సిల్ అంటే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉండదు. ఒక ఆవిడైతే లేడీ మాస్టర్ చాలా ఏడ్ చేసింది. మేము ఇంత దూరం వచ్చి పిల్లలు మేము ఎంత బాధపడుతున్నామో మీకు అది అర్థం అవుతుందని చాలా గట్టిగా వాదించింది లేడీ మాస్టర్. అయినా టీటీడీ వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళింది. ఇది పెద్ద ఇష్యూ అయింది, ఇది న్యూస్ కూడా వచ్చిందనమాట. వాళ్ళు ఇన్వాల్వ్ అయినాకే సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ అయితే అయ్యిందండి. మనము తెర ముందు ఉండి చూసి అబ్బా బాగుంటే బాగుంది అంటాం, లేకపోతే బాగాలేదని. ఏదైనా ఒక ప్రోగ్రామే కాదండి, ఒక మూవీ అయినా మనం చూసి అలా అనేస్తాము. కానీ ఇప్పుడు మా పాపను మేము చూసి దగ్గర నుంచి చూసి వాళ్ళ కష్టం చూసి నేను చెప్తున్నానండి.
ఎంత కష్టపడతారో, అసలు వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో. ఆ డ్రెస్కి కానీ, ఆ ఆర్నమెంట్స్కి కానీ చాలా హెవీగా ఉంటాయి. ఆ మేకప్కి పాపం వాళ్ళ మేకప్ వేసుకున్నారంటే కనీసం తినడానికి కూడా ఉండదండి. పొద్దున్నుంచి అయితే మా పిల్లలన్నా మేము టిఫిన్ పెట్టుకొని తీసుకెళ్ళామేమో కానీ పాపం వాళ్ళ సార్ అయితే కనీసము నాకు తెలియదండి, పక్కన వాళ్ళు చెప్పారు, పొద్దున్నుంచి సార్ ఏం తినలేదని చెప్పారండి. అంత కష్టపడతారు వాళ్ళు. వాళ్ళకి ఇంత కష్టం అంతా ఒక్కసారి ఒక 5 మినిట్స్లో పోయిద్దండి. అంత కష్టపడింది కూడా సక్సెస్ అయ్యింది. ప్రోగ్రాం చాలా బాగుంది అన్నామంటే చాలు, వాళ్ళ ముఖంలోనే చూడాలి మనం ఆనందం. అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అంత కష్టపడతారండి. ఇంతమంది పిల్లల్ని వాళ్ళు మేనేజ్ చేయాలన్నా చాలా కష్టం వాళ్ళకి. దగ్గర ఒక 50 మెంబర్స్ దాకా ఉన్నారు వీళ్ళ గ్రూప్లో. ఒక్కసారి కానీ ఇంకా ఆ డ్రెస్ వేసుకొని మేకప్ వేసుకుంటే వాళ్ళకి తినడానికి కానీ, తాగడానికి కానీ దేనికి అసలు వీలుండదండి. ఆ ప్రోగ్రాం అయిపోయిందాక ఇంకా వాళ్ళు అంతే, కొంచెం కూడా వాటర్ కూడా తాగరు. దేనివల్ల అంటే ఇప్పుడు లాంగ్ వెళ్ళాం మనము, మేకప్ మ్యాన్ కూడా తీసుకొచ్చారు, వాళ్ళు మేకప్ వేశారు వాళ్ళు. అంటే వాళ్ళ టైమింగ్ వాళ్ళు చూసుకున్నారు. అక్కడ కొంచెం గొడవ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇక వాళ్ళకి ట్రైన్ టైం అయిపోతుందని వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు మధ్యలో మనకు దగ్గర అయి ఉంటే వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు. కొంచెం మధ్యలో టచ్అప్ చేయమన్నా వాళ్ళు ఆ టైమింగ్ వరకు ఉండి టచ్అప్ చేసేసేవాళ్ళు. కానీ ఇప్పుడు లాంగ్ అయిపోయేసరికి వాళ్ళు ఫస్ట్ వేసేసారు, చక్కచక్క వేసేసారు, మేకప్ వెళ్ళిపోయారు. ఒక్కొక్క పిల్లలకి అయితే మేకప్ కూడా ఇట్లా అంటే అంత కష్టం ఉంటుందండి. మేకప్ వేసిన వాళ్ళ డ్రెస్ వేసుకున్నా కూడా కనీసం ఇంకా వాటర్ తాగేంత కూడా ఉండదు వాళ్ళకి. అంత ఇబ్బంది పడి అంత కష్టపడేస్తారు. కానీ ప్రోగ్రాం మటుకు చాలా బాగా అయిందండి. ఎంత బాగా అయిందో అస్సలు ఎవ్వరూ ఊహించలేదు. ప్రోగ్రాం ఇవాళ క్యాన్సిల్ అయిపోయిందని అనుకున్నాం మేము, కానీ చాలా బాగా జరిగిందండి. నేను ఏదైనా తప్పుగా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే సారీ అండి. చాలా బాగా జరిగింది. పిల్లలు కూడా ఎంత ముద్దుగా ఎంత చక్కగా ఉన్నారంటే, ఈసారి అయితే మేము ప్రతిసారి మేము రెంట్కే తీసుకునేవాళ్ళు. సగానికి సగం మంది ఇందులో ఉన్న పిల్లలందరూ రెంట్కే తీసుకునేవాళ్ళు. ఆర్నమెంట్స్ కానీ, డ్రెస్సెస్ కానీ ఏవి కూడా. ఈసారి అందరం ఓన్గానే డ్రెస్సులు అయితే స్టిచ్ చేయించేసాము. ఆర్నమెంట్స్ కూడా ఎవరికి వాళ్ళు తీసేసుకున్నామండి. ప్రతిసారి దానికి పెట్టే రెంటు మనకు కొత్తగా అంటే మనం పిల్లలకి ఒక్కసారి ఆ అమౌంట్ ఏదో ఒకటేసారి పెట్టేస్తే మన దగ్గరే ఉంటుంది. మళ్ళీ నాకు ఒక అనుమానం, అంటే ఎవరెవరో వేసుకుంటారు ఆ డ్రెస్సు ఎలాగో ఉంటుందని ఒక అనుమానం లేకుండా నేను కూడా అందుకే స్టిచ్ అయితే చేయించాను. ప్రతి ఒక్కరి డ్రెస్సులు చాలా చక్కగా ఉన్నారు. పిల్లలు ముద్దుగా ఉన్నారు. ఆ మేకప్లో కానీ, ఆ డ్రెస్సెస్లో కానీ చాలా బాగున్నారు. అందరు చక్కగా వేశారు. మా పాపకు కూడా కొంచెం ఫీవర్ అయితే ఉండింది, ఎలాగేస్తుందో అనుకున్నా, కానీ కొంచెం డల్ అయితే అయింది. చాలా బాగా జరిగింది ప్రోగ్రాం కూడా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ